హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నిర్దిష్ట కాల పరిమితిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి అంటే చాలామంది నమ్మరు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే ఒక లెథార్జీ ఉంటుంది. ఆ అలసత్వం, అట్లాంటి ఆ వైఖరి కారణంగా ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్టు కూడా చెప్పిన గడువులోగా పూర్తి కాదు అన్న అభిప్రాయం దాదాపు 99% మంది ప్రజల్లో ఉన్న ఒక అవగాహన, ఒక అభిప్రాయం. అయితే కొన్ని విషయాల్లో వాటికి మినహాయింపు ఉంటుంది అని చెప్పి కొన్ని విషయాలు చాటుతూ ఉంటాయి. అలాంటి కీలకమైన అంశాన్ని నేను ఇవాల్టి వీడియోలో చెప్పబోతున్నాను. అది కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించింది. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగమైన ఒక ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన అప్డేట్ టైం బౌండ్లో పూర్తి అవుతుంది అనడానికి ఒక సాక్షిభూతంగా నిలచిన ఒక ప్రకటన ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్లోకి వెళ్లే ముందు దయచేసి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తూనే చిన్న విజ్ఞప్తి. మీరు నా అభిప్రాయంతో విభేదించవచ్చు, ఖచ్చితంగా దాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తీకరించవచ్చు. కానీ మనం సభ్య సమాజంలో ఉన్నాం అన్న సంగతి కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఫోన్ ఉంది కదా, నోటికొచ్చినట్టు టైప్ చేస్తా అంటే కుదరదు. లాంగ్వేజ్ మన సభ్యతను చాటుతుంది. సో నేనైతే ఉపేక్షించే ప్రసక్తే లేదు. కొంత ఇబ్బందికరమైన కామెంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా నేను సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయబోతున్నాను. దయచేసి మైండ్ యువర్ లాంగ్వేజ్. మీ అభిప్రాయాలు వేరే ఉంటే చెప్పండి. నేను తప్పు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తప్పైతే చెప్పండి, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా. అభిప్రాయాలతో విభేదిస్తే నేనేం చేయలేను. నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది. ఇది మాత్రం నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. ఇక ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తయ్యే ప్రాజెక్టు. ప్రభుత్వంలో ఎవరున్నా, ఎవరు వచ్చినా, కొత్త వాళ్ళు ఎవరైనా మారినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, ఏది జరిగినా కూడా అటువైపే భూమి లభ్యత, అదే రకంగా అందుబాటు ధరల్లో ఉన్న భూమి ఉంది కాబట్టి, ఎక్స్పాన్షన్కు స్కోప్ ఉంది కాబట్టి, విమానాశ్రయం కూడా అటువైపే ఉంది కాబట్టి, ఇవన్నిటి కారణాల వల్ల ఫ్యూచర్ సిటీ అనేది సాక్షాత్కారం అయ్యే ప్రాజెక్టు. సూనర్ ఆర్ లేటర్. ప్రభుత్వ అధినేతలు మారారనుకోండి, కొన్ని ప్రియారిటీలు అటు ఇటు మారొచ్చు, బట్ జరిగేది ఖాయం. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించడం ప్రభుత్వంలో ఎవరు వచ్చినా చేస్తారు. బీజేపీ వచ్చినా చేస్తుంది, బీఆర్ఎస్ వచ్చినా చేస్తుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగినా చేస్తుంది, ఆఖరుకు కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చినా, అఫ్కోర్స్ అది జరగదనుకోండి, బట్ వచ్చినా కూడా ఖచ్చితంగా అది జరుగుతుంది. రైట్, ఇది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఖచ్చితంగా. నేను చాలా విశ్వాసంతో చెప్తున్న మాటలు ఇవి. దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎలా వేగవంతం అయితే అదే రకంగా కడతాల్ ఏరియా కూడా అదే రకంగా పెరుగుతుంది. అఫ్కోర్స్ కందుకూరు ఇంకా బాగా పెరుగుతుంది, కానీ కందుకూరు ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంత మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇన్వెస్టర్లకు సాధ్యం కాని పరిస్థితిగా మారింది. ఒక 70-80 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు ఆ ఏరియా వైపు, కందుకూరు వైపు చూడొచ్చు. లేదా మీకు 20 నుంచి 30-35 లక్షలు, 40 లక్షల వరకు అనుకుంటే కడతాల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఓకే, కడతాలకు సంబంధించి ఒక నంబర్ ఇచ్చాను, మన ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక నంబర్ ఇచ్చాను. అదే రకంగా రియల్ ఎస్టేట్లో చాలా సర్వీసెస్ ఉంటాయి. రీసేల్ సర్వీస్ కావచ్చు, ప్లాట్ మెయింటెనెన్స్ కావచ్చు, లీగల్ అడ్వైస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సపోర్ట్ కావచ్చు, లేఅవుట్ డెవలప్మెంట్ కావచ్చు. ఇలాంటి అన్ని రకాల సర్వీసుల కోసం అధిరన్ గ్రూప్ని కాంటాక్ట్ చేయండి. దానికి సంబంధించి ఒక నంబర్ కూడా నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. ఇక కొంతమంది ఎకరాలలో భూములు కావాలనుకుంటున్నారు, దానికి సంబంధించి కూడా ఒక నంబర్ నేను కేటాయించాను స్పెషల్గా. ఏ సర్వీస్ కావాలంటే ఆ నంబర్ మీద కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ అకార్డింగ్లీ. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెడతాను, దానికి మీరు రెస్పాండ్ అయినా కూడా మనం మళ్ళీ సంభాషించుకోవచ్చు. రైట్, ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి గత సంవత్సరం అంటే 2024 జూలై 3వ వారంలో మనకు అసెంబ్లీ వేదికగా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక ఆ ఫాలో అప్ అంతా శ్రీధర్ బాబు గారు వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. మనం ఆగస్టు 1వ తేదీన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి బేగరకంచ దగ్గర ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎంత చట్టం ప్రకారం అంటే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ఒక బిల్లు ఆమోదించారు అసెంబ్లీలో. ఆ తర్వాతనే దానికి సంబంధించిన ఫౌండేషన్ పడింది. అయితే రకరకాల కారణాల వల్ల భూమి ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే కారణాలు కావచ్చు, ఒక 2-3 నెలలు కన్స్ట్రక్షన్ ప్రారంభం కాలేదు. దీంతో కొంతమంది అటకెక్కింది అన్న కామెంట్స్ చేశారు. అఫ్కోర్స్ గ్రౌండ్ లెవెల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వ యంత్రాంగంలో ఉంటే కొంత అలసత్వం, వైఖరి ఉంటుంది కదా, దాని కారణంగా కొంత డిలే అయ్యింది. బట్ లేటెస్ట్గా గ్రౌండ్లో రియాలిటీ జరుగుతుంది అని చెప్పడానికి సాక్ష్యంగా నిన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ వర్క్ను స్వయంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక ప్రకటన స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ బేగరికంచ దగ్గర డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం. అదే రకంగా ఆ రోజు తెలంగాణకు సంబంధించి ఫస్ట్ ప్రకటన వచ్చిన రోజు. ఆ రోజు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇనాగరేషన్, స్కిల్ యూనివర్సిటీని అక్కడికి క్యాంపస్ను ప్రారంభిస్తామని డేట్ విస్పష్టంగా ప్రకటించారు. దాదాపు 7 నెలలు, ఒక 4-5 రోజులు తక్కువ అనుకోండి. 7 నెలల కాలంలో, అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 4-5 months అయింది. ఓకే, డిసెంబర్ 9వ తేదీన స్కిల్ యూనివర్సిటీ. మరి ఏ విభాగాలను మొత్తం బిల్డింగ్ కూడా, హాస్టల్స్, అదే రకంగా వీసీ ఛాంబర్స్, ఇవన్నీ ఆ రోజు ఓపెన్ చేస్తామని ప్రకటించారు క్లియర్గా. ఫ్యూచర్ సిటీ తాత్కాలిక కార్యాలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ను, పర్మనెంట్ క్యాంపస్ను డిసెంబర్ 9న ప్రారంభిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన సందర్శించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఏమేం ప్రారంభిస్తారు ఆ రోజు 9వ తేదీ డిసెంబర్ అంటే, అకాడమిక్ బ్లాక్, ల్యాబొరేటరీస్, అదే రకంగా హాస్టల్స్, తర్వాత ఆఫీస్ బిల్డింగ్స్, వీటిని ఆ రోజు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఒకేసారి ఇన్ని రకాల బిల్డింగ్స్. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ క్యాంపస్, పర్మనెంట్ క్యాంపస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ముందే గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో కొంత, తర్వాత NACలో, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఇంకొన్ని కోర్సులు కండక్ట్ చేస్తున్నారు. ఏమేమి కోర్సులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి అంటే ఫార్మా, అదే రకంగా రిటైల్, లాజిస్టిక్స్, ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దీనికి సంబంధించి ఒకేసారి అన్నీ చేయలేరు కాబట్టి సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో టైఅప్ అయ్యారు. వారి అనుసంధానంతో ఇక్కడ సిలబస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇండస్ట్రీని దానికి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి ఎలాంటి సాంకేతికమైన టెక్నాలజీ నాలెడ్జ్ కావాలో దానికి సంబంధించిన కోర్సులు కండక్ట్ చేస్తూనే అక్కడి నుంచి దీన్ని పూర్తి చేయబోతున్నారు. సో ఒకవైపు టెంపరీ క్యాంపస్లో కోర్సులు స్టార్ట్ అయినాయి, ఇంకోవైపు పర్మనెంట్ క్యాంపస్ కన్స్ట్రక్షన్ శరవేగంగా సాగుతుంది. డిసెంబర్ 9వ తేదీన దాన్ని ఇనాగ్రేట్ చేస్తామని ప్రకటించారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా ఆయన సూపర్వైజ్ చేశారు. సో ఇదంతా తేటతెల్లంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీలో అత్యంత కీలకమైనది 497 ఎకరాలలో నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ శరవేగంగా సాగుతుంది. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించబోతున్నారు. కోర్సులు ప్యారలల్గా ఇక్కడ గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలోను, అదే రకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లోనూ కొనసాగుతున్నాయి. పర్మనెంట్ క్యాంపస్ రెడీ కాగానే ఈ కోర్సులన్నీ అక్కడికి షిఫ్ట్ అవుతాయి. దీనికోసం హాస్టల్స్, వీసీ బిల్డింగ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, ల్యాబొరేటరీస్, ఎవ్రీథింగ్ ఒకే రోజు చేయబోతున్నారు. సో దాంతోపాటు బేగరికంచ స్కిల్ యూనివర్సిటీ సరౌండింగ్లో 600 ఎకరాల్లో ఎక్స్ట్రాడినరీ టౌన్షిప్ డెవలప్ అవుతుంది. మామూలుగా లేఅవుట్లలో బీటీ రోడ్లు వేస్తారు, వాడు సింగిల్ 1-2 ఇంచెస్ వేస్తారు, వెంటనే గడ్డిలు వచ్చేస్తుంటాయి. కానీ 4-5 ఇంచెస్ ఈ సైజ్లో బీటీ వేస్తున్నారు. కల్వర్ట్స్ ఎక్స్ట్రాడినరీ, వెళ్తే మనకు కనిపిస్తుంది అక్కడ క్లియర్ కట్గా. సో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి మాత్రం క్లియర్ కట్ డేట్ వచ్చింది. డిసెంబర్ 9వ తేదీన అక్కడ ఇనాగరేషన్కి రంగం సిద్ధమవుతుంది. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా శరవేగంగా కొనసాగుతుంది. అటువైపు ఎవరన్నా వెళ్తే చూడండి, అమెజాన్ డాటా సెంటర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు బ్లూ షీట్స్ కనబడతాయి. బ్లూ షీట్స్ దగ్గర ఉంటుంది. అఫ్ కోర్స్ లోపలికి అలౌ చేయట్లేదు, లేకపోతే నేను లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ దే ఆర్ నాట్ అలౌయింగ్. ఓన్లీ మన దీంట్లో డ్రోన్తో రికార్డ్ చేశాను నేను. ఎడిటింగ్ నడుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు పబ్లిష్ చేస్తాను దాన్ని. 15th మే రోజు దాన్ని పబ్లిష్ చేస్తాను, గ్రౌండ్ రిపోర్ట్ విత్ డ్రోన్ కెమెరా. రైట్, ఈ వీడియో చూసినందుకు, నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి. మీ సోషల్ మీడియా సర్కిల్లో ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. అదే రకంగా ఇంకా ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం మిస్ కాకుండా ఉండేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.